హనీ ట్రాప్లో ఇదో రకం వలపు వలలో కొత్త కోణం చూపించింది ఆ అందాల లేడీ. బెంగళూరులోని ఓ ప్రీ ప్రైమరీ స్కూల్లో జరిగిన ఘటన ఒక్కసారిగా కలకలం సృష్టించింది. ఇలా కూడా కిలాడీ లేడీలు డబ్బు సంపాదిస్తారా అని అంతా ఆలోచనలో పడ్డారు. ఈ ఫోటోలో స్టైల్గా అందంగా ఉన్న లేడీ పేరు శ్రీదేవి రుడాగి. చూడటానికి హీరోయిన్లా అందాలు ఒలకబోస్తోంది కదూ. ఎస్, ఆ అందమే ఆమె పెట్టుబడి. నిజానికి ఈ అందాల భామ వెస్ట్ బెంగళూరులోని ఓ ప్రీ ప్రైమరీ స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. వృత్తి టీచరే, అయినా ప్రవృత్తి మాత్రం వేరే ఉంది. ప్రీ ప్రైమరీ స్కూలుకొచ్చే చిన్నారులకు పాఠాలు చెబుతోంది. అలాగే ఆ చిన్నారుల తండ్రులకు వలపు పాఠాలు చెబుతుంది. అంటే ఇదో రకమైన హనీ ట్రాప్ అన్నమాట. ఆ మాట ఈ మాట కలిపి వారిని మచ్చిక చేసుకుని మెల్లగా ఫోన్ నెంబర్ తీసుకుంటుంది. అక్కడి నుంచి క్రమక్రమంగా వారిని ముగ్గులోకి దించుతుంది. ముద్దులు కావాలా నాయనా అంటూ ఆశ కల్పిస్తుంది. అందాల లేడీ ముద్దులిస్తామంటే ఎవరు కాదంటారు. అలా తన బుట్టలో పడిన తండ్రులను ఓ ఆట ఆడుకోవడం ఈ కిలాడీ లేడీ శ్రీదేవికి వెన్నతో పెట్టిన విద్య. ఇలాగే గుజరాత్కు చెందిన ఓ వ్యాపారి ఆమె వలలో చిక్కుకుని విలవిల్లాడాడు. గుజరాత్కు చెందిన ఓ వ్యాపారి భార్య, 3 పిల్లలతో వెస్ట్ బెంగళూరులో ఉంటున్నాడు. పిల్లలను ఇంటికి దగ్గరలోని ఓ ప్రీ ప్రైమరీ స్కూల్లో చదివిస్తున్నాడు. అయితే అడ్మిషన్ సమయంలో ఆ స్కూల్ టీచర్ శ్రీదేవి రుడాగితో పరిచయం ఏర్పడింది. కొంతకాలం చాటింగ్, వీడియో కాల్స్ చేసుకున్నారు. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీయగా కొంతకాలం ఎంజాయ్ చేశారు. ఇక్కడే అసలు కథ షురూ చేసింది కిలాడీ లేడీ శ్రీదేవి. తనతో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన ఫోటో, వీడియోలు అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ మొదలుపెట్టింది. ఇందుకోసం 2 కేటుగాళ్లను కూడా నియమించుకుంది. మొదట వ్యాపారి దగ్గర 4 లక్షలు వసూలు చేసిన ఆమె తర్వాత మరో 15 లక్షలివ్వాలంటూ డిమాండ్ చేసింది. వేధింపులు తట్టుకోలేక తన కుటుంబాన్ని గుజరాత్కు మార్చాలని ప్లాన్ చేశాడు. ఇంతలోనే విషయం తెలుసుకున్న టీచర్ మరో 2తో కలిసి 20 లక్షలివ్వాలంటూ బెదిరించింది. భయంతో 1.9 లక్షలిచ్చి మిగిలినవి తర్వాత ఇస్తానన్నాడు. కానీ ఆమె వెనకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. ఆమెపై కేసు నమోదు చేసి ఆమెతో పాటు మరో 2ని అరెస్టు చేశారు.